నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. వెనిజువెలా దేశానికి వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. నిమిషాల వ్యవధిలో 2 సార్లు భూకంపం సంభవించడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇక ప్రకృతి విపత్తులో వెనిజువెలాలో భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కరేబియన్ తీర ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ భూకంపాలతో రాజధాని కార్ఖాస్ సహా పలు నగరాల్లో భూమి కంపించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం మొదటి భూకంపం 7.1 తీవ్రతతో నమోదవగా కొద్ది నిమిషాల వ్యవధిలోనే అదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. ¡No! ¡No! ¡Se cayó! ¡No! Señor, hay herido, hay gente herida. Ay, Dios mío, mira esta señora, Dios mío, señora viejita. Ay, Dios mío. Mira, aquí el restaurante, aquí estoy en la primera transversal. Estoy abajo, en la primera transversal de los Pagos yendo para Plaza. Ay, Dios mío, este edificio también se agrietó, así se agrietó por mi casa, pero en el edificio por dentro. ఈ భారీ భూకంపాల నేపథ్యంలో అమెరికాకు చెందిన పెసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం ప్యూర్టో రికో, యుఎస్ అండ్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ అలాగే వెనిజులా తీర ప్రాంతాలకు తక్షణమే సునామీ అడ్వైజరీ జారీ చేసింది. సముద్ర అలల్లో తీవ్ర మార్పులు, బలమైన పోటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించినప్పటికీ సుమారు గంట తర్వాత పరిస్థితి అదుపులోకి రావడంతో ఈ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. కరేబియన్, దక్షిణ అమెరికా టెక్టోనిక్ ప్లేట్లే సరిహద్దుల్లో ఉండే వెనిజువెలా తీరమైన భూకంపాల జోన్లో ఉంది. 1821 నాటి స్వతంత్ర యుద్ధ విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినం జరుపుకుంటున్న రోజే ఈ ఘోర విపత్తు సంభవించింది. Está temblando. Está temblando. Observen cómo quedó el aeropuerto Maiquetía estando nosotros acá adentro. Mira, el desastre que hay. Acabado totalmente. Observen después el terremoto. వెనిజువెలా దేశాన్ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. నిమిషాల వ్యవధిలో 2 సార్లు భూకంపం సంభవించడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇక ప్రకృతి విపత్తులో వెనిజువెలాలో భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కరేబియన్ తీర ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ భూకంపాలతో రాజధాని కార్ఖాస్ సహా పలు నగరాల్లో భూమి కంపించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం మొదటి భూకంపం 7.1 తీవ్రతతో నమోదవగా కొద్ది నిమిషాల వ్యవధిలోనే అదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. ¡No! ¡No! ¡Se cayó! ¡No!
mío, mira esta señora, Dios mío, Señor, la viejita. Ay, Dios mío. Mira, aquí el restaurante, aquí estoy en la primera transversal. Estoy abajo, en la primera transversal de 2 para Grande yendo para Plaza. ఈ భారీ భూకంపాల నేపథ్యంలో అమెరికాకు చెందిన పెసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం ప్యూర్టోరికో, యుఎస్ అండ్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ అలాగే వెనిజులా తీర ప్రాంతాలకు తక్షణమే సునామీ అడ్వైజరీ జారీ చేసింది. సముద్ర అలలో తీవ్ర మార్పులు, బలమైన పోటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించినప్పటికీ సుమారు గంట తర్వాత పరిస్థితిని అదుపులోకి రావడంతో ఈ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. కరేబియన్, దక్షిణ అమెరికా టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దులో ఉండే వెనిజువేలా తీవ్రమైన భూకంపాల జోన్లో ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, వెనిజువేలాలో ఇక్కడ మనకి భూకంపం సంభవించింది, అక్కడ ఏదైనా ప్రాణ నష్టం జరిగిందా? అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? సంగీత, ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి ఒక్కసారిగా కన్నెర చేసింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పసిఫిక్ మరియు కరేబియన్ తీరాల్లో సంభవించిన వరుస అత్యంత భారీ భూకంపాలు భూగోళాన్ని వణికించాయని చెప్పవచ్చు. ముఖ్యంగా దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో జంట భూకంపాలు ఆ ప్రాంతాన్ని అయరినంత తలకిందులు చేయగా, అటు జపాన్ లో కూడా భారీ ఎత్తున భూకంపం సంభవించింది. వెనిజులా కాలమాన ప్రకారం నిన్న జూన్ 24 సాయంత్రం మొరన్ పట్టణ సమీపంలో కేవలం 40 సెకండ్ల వ్యవధిలోనే రిక్టర్ స్కేల్పై 7.2 నుంచి 7.5 వరకు 2 భూకంపాలు, ఒకటి 7.2, ఒకటి 7.5 ఇంత తీవ్రతో భారీ భూకంపాలు సంభవించాయి. దీంతో రాజధాని నగరమైన కారకాస్ లో అనేకమైన బహుళ మల్టీ ప్లెక్స్ ఏవైతే బహుళ అంతస్తుల భవనాలు, గోడలు మొత్తం కుప్పగూలిపోయి నేలకూలాయి. నగరంలో సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా చాలా దెబ్బతింది. దీంతో అక్కడున్న విమానాశ్రయాలు ఏదైతే విమాన రాకపోకలు కూడా తాత్కాలికంగా నిలిపేసిన పరిస్థితి. ప్రస్తుతానికైతే చాలా మంది గాయపడినట్టుకైతే మనకు సమాచారం అందుస్తుంది. అయితే ఇంతవరకు అయితే ప్రాణ నష్టము జరిగినట్టుగా అధికారిక లెక్కలైతే తెలుసు, కానీ వేలాది మంది గాయపడినట్టుగా ఈ 2 సంఘటనలు చాలా మంది గాయపడినట్టుగా తెలుస్తుంది. సహాయక చర్యలు అయితే ఊపందుకున్నాయి. మొత్తం అక్కడున్న అధికారులందరూ కూడా అగ్నిమాపక కావచ్చు, తర్వాత అధికారులు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న అత్యంత అవసర సమయాల్లో ఇమ్మీడియట్ రెస్పాన్స్ టీమ్ అంతా కూడా రంగంలో దిగి ఆ యొక్క తాజా పరిస్థితిని అంతా కూడా సమీక్షించుకుంటూ ఆ యొక్క భూకంప తీవ్రత నుంచి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ వైద్య సేవలు అందించడానికి రెస్పాన్స్ టీమ్స్ అయితే రంగంలో దిగాయి. ప్రాణ నష్టం నుంచి ఇంతవరకు అయితే ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు, కానీ చాలా మంది గాయపడ్డారు. ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా కూలిపోయినాయి. ఈ జపాన్ లో కూడా చాలా తీవ్రత ఉంది. వెనిజులాలో వచ్చిన కొద్ది గంటల్లోనే జపాన్ లో భూకంపం వచ్చింది. సో ఇది కూడా చాలా తీవ్రంగా ఉంది. సముద్ర తీరానికి దాదాపు 50 కిలోమీటర్ల లోతులో దీన్ని కేంద్రంగా గుర్తించారు. యాషికామి అనే పట్టణంలో ఈ జపాన్ లో భూకంపం వచ్చింది. దీన్ని కూడా చాలా తీవ్రంగా ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భూకంపం కారణంగా మొత్తం బుల్లెట్ ట్రైను, తర్వాత మిగతా రవాణా వ్యవస్థ అంతా స్తంభించిపోయింది. విమానాలు కూడా నిలిపివేశారు. ఇప్పుడు జపాన్ లో కాస్త తక్కువ గాయపడినట్టుగా సమాచారం అయితే వస్తుంది. అయితే సునామీ హెచ్చరికలు కూడా ఇచ్చినట్టుగా మనకు సమాచారం అయితే తెలుస్తుంది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి, ఎవరు భయం ప్రాంతాలకు వద్దు, సహాయక చర్యలు చేపట్టాలని అక్కడున్న అధికారులు అయితే చేశారు. ప్రాణ నష్టం అయితే భారీగా ఉండే అవకాశం ఉంది. ఆస్తి కూడా కోట్లలో నష్టం కలిగినట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. సునామీ హెచ్చరికలు కూడా రాబోతున్నాయి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. Observen cómo quedó todo. Señores, grave la situación que estamos viviendo acá. Terremoto de alta magnitud. Miren cómo quedó todo. Pueden observar, yo grabé, en el momento del terremoto, yo grabé todo. Ayudamos a sacar a la gente también. Miren cómo está el techo. Todo quedó destrozado. Todo quedó acabado, mire. Aeropuerto de Maiquetía. Es bueno que llamen las autoridades para resguardar muchas cosas.
¡No! ¡No! ¡Se cayó! ¡No!